నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఏమిటిది అనుకుంటున్నారు కదా? కర్ణాటకలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మంగళసూత్రం సహా అసలు ఎటువంటి ఆభరణాలతో వచ్చినా సరే పరీక్ష హాల్లోకి అనుమతించమని చెప్పేసి అధికారులు చాలా క్లియర్ కట్గా చెప్పారట. అయితే ఒక నియామక పరీక్షకు సంబంధించినటువంటి హాల్ టికెట్పై స్పష్టంగా ఈ విషయాన్ని కూడా పేర్కొన్నారు. మరి ఈ వివాదాస్పద నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారమే రేగిందని చెప్పాలి. అసలు పెళ్ళైన మహిళలు వివాహిత స్త్రీలు ఎంతో పవిత్రంగా భావించేటువంటి మంగళసూత్రాన్ని తొలగించాలి అనడంపై విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అంతేకాదు విహెచ్పితో పాటు పలు హిందూ సంఘాలు సంస్థలు సైతం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాయి. అసలు హిందూ సంఘాలు ఆందోళన బాట కూడా పట్టాయి. చివరకు రైల్వే అధికారులు అయితే మాత్రం వెనక్కి తగ్గారట. ఈ విషయంలో ఆ వివాదాస్పద నిబంధనని తొలగించడం కూడా జరిగింది. మరి అసలు ఏం జరిగింది, ఎక్కడిది ఒకసారి చూద్దాం. రైల్వే శాఖలో నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీ కోసం అధికారులు ఇటీవల ఒక నోటిఫికేషన్ను రిలీజ్ చేశారు రెగ్యులర్గానే. దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు పరీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా చేశారు. సరే, అంతా బాగుంది. అభ్యర్థులకు హాల్ టికెట్లు కూడా పంపించేశారు. అయితే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మంగళసూత్రం కానీ, చెవి పోగులు కానీ, అలాగే ముక్కు పుడకలు కానీ, ఉంగరాలు కానీ, కంకణాలు కానీ, అలాగే మెట్టెలు కానీ జంధ్యం ఇలాంటి చిహ్నాలు సహా ఎలాంటి ఆభరణాలు కూడా ధరించకూడదని హాల్ టికెట్లపై చాలా క్లియర్ కట్గా వాళ్ళు నిబంధనల్లో పేర్కొన్నారు. మరి దీనిపై విహెచ్పి నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఇది పూర్తిగా మత స్వేచ్ఛను ఉల్లంఘించడమే అంటూ తీసుకున్నటువంటి నిర్ణయం కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందంటూ కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులు ఖచ్చితంగా హిందువులు చాలా ఎక్కువగా ఉన్నటువంటి మన దేశంలో ఇలాంటి విధానాలను అంగీకరించేది లేదని పేర్కొంటూ కూడా బెంగళూరులో ఒక పెద్ద ఆందోళన చేపట్టారు వీళ్ళంతా. హాల్ టికెట్లపై పేర్కొన్నటువంటి ఈ కండిషన్స్ అన్నీ వాపస్ తీసుకోవాలంటూ వాళ్ళంతా డిమాండ్ చేశారు. మరి దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్తో పాటు చాలామంది ఎంపీలకు కూడా విహెచ్పి వెంటనే వినతిపత్రాలు కూడా సమర్పించడం జరిగింది. మత విశ్వాసాలకు సంబంధించినటువంటి ఈ చిహ్నాలను తొలగించాలని ప్రజల్ని కోరడం ముఖ్యంగా అభ్యర్థులను కోరడం అస్సలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అంటూ కూడా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కూడా విమర్శించడం జరిగింది. విహెచ్పి నిరసనల అనంతరం రైల్వే శాఖ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టుగా కూడా ప్రకటించింది. అంతా బాగానే ఉంది. అసలు మామూలుగా అయితే పరీక్షకు 1 నిమిషం నిబంధనని, లేకపోతే 10 నిమిషాల నిబంధనని, ఇలాంటివన్నీ ఎన్నో చూసాం. మోరోవర్ తెలుగు రాష్ట్రాల్లో కూడా పరీక్షల్లో ఉన్నటువంటి నిబంధనలు ఆఫ్కోర్స్ ఎలక్ట్రానిక్ వాచెస్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లోపలికి తీసుకెళ్ళకూడదని కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టారు. చాలా వరకు కూడా బటన్స్ ఉన్న షర్ట్స్ లాంటివి కూడా వేసుకోకూడదని కొన్నిసార్లు నిబంధనలు పెట్టడం కూడా మనకు తెలుసు. కానీ మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి వెండి బంగారు ఆభరణాలు ధరించడం కూడా తప్పు అని చెప్పడం ఒక ఎత్తైతే, మరీ ముఖ్యంగా హిందూ స్త్రీ అత్యంత పవిత్రంగా భావించేటువంటి ఈ మంగళసూత్రం పుస్తెల తాడుకే పరీక్ష పెట్టినట్టు అయిందంటూ కూడా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఈ విశ్వ హిందూ పరిషత్ పలు హిందూ సంఘాలు కూడా చాలా ఆందోళనలు చేశాయి. మొత్తానికైతే రైల్వే శాఖ తన తప్పును తెలుసుకుంది, ఎందుకని ఇలా జరిగింది అనేటువంటి విషయంపై కూడా మేము ఆరా తీస్తాం. ఎందుకు ఇది జరిగింది అనేది కూడా మేము ఒకసారి గమనిస్తామంటూ కూడా చెప్పుకోవడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఈ నిబంధనకు సంబంధించి సదరు మహిళలు కావచ్చు, అలాగే వారి భర్తలు కావచ్చు, పరీక్ష హాల్ వరకు తీసుకొచ్చి వాళ్ళని దింపి బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా కూడా చాలా తీవ్రంగా గ్రహించారు ఈ విషయాన్ని. పరీక్ష హాల్లోకి వెళ్ళేటప్పుడు నిబంధనలు పెట్టడం అయితే మాత్రం కామన్, ఖచ్చితంగా పెట్టాల్సిందే. కానీ ఇటువంటి నిబంధనలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా మహిళల్ని, వివాహితులంతా కూడా మీరు విమర్శిస్తూ, అంతేకాకుండా వారి మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ కూడా నిరసనలు రేగడంతో కూడా మొత్తానికి రైల్వే శాఖ తన డిమాండ్ని వెనక్కి తీసుకుంది. అందుకే ఖచ్చితంగా హిందూ సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి, ఒక్కసారి నిబంధనల పేరిట మా మనోభావాలు కించపరచొద్దంటూ కూడా వాళ్ళంతా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతానికి ఈ న్యూస్ అయితే మాత్రం వైరల్ అవుతోంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.